జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్రుడి గురించి ఎన్నిసార్లు తలుచుకున్నా మనసుకు హాయిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నిజమే కదా? అందరికీ నమస్తే. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఒక గొప్ప సందేశం. మనిషి మహనీయుడిగా మారుతున్నారంటే అది శ్రీరాముని చరిత్ర కారణమే. నిజం, చాలా మంది మహనీయులు శ్రీరాముని చరిత్ర చదివి విని ఒక గొప్ప స్ఫూర్తిని మనసులో ఉంచుకొని నిజాయితీగా కష్టపడి తారాస్థాయికి చేరుకున్నారు. భవిష్యత్తులో చాలా మంది చేరుకుంటారు. ఆ మహనీయుడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురించి ఈ వీడియోలో వివరించాను. వీడియోని పూర్తిగా చూడండి. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ. శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగిన బాలరాముడు అనగా రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు నిర్వహించారు. ఈ గొప్పదనం శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. రామ మందిరం నేపథ్యం: జూన్ 23లో రామాలయ నిర్మాణ కమిటీ వారు జనవరి 2024లో ఆలయాన్ని ప్రారంభిస్తున్నట్లు రామ మందిర ఆలయ నిర్మాణ కమిటీ ప్రకటించారు. 2023 అక్టోబర్లో రామ మందిర ఆలయ కమిటీ సభ్యులు 2024 జనవరి 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరు కావాల్సిందిగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించారు. హిందూ క్యాలెండర్ ప్రకారం అయోధ్య రామాలయాన్ని ప్రారంభించడానికి ఈ తేదీని శుభప్రదంగా భావించిన హిందూ జ్యోతిష్కులు ఈ తేదీని ఎంచుకున్నారు. వైద్య భద్రత మౌలిక సదుపాయాలు: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రామ మందిర ఆలయం చుట్టుప్రక్కల అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను అమలు చేసింది. వైద్య సదుపాయాలు భక్తుల కొరకు ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రాణప్రతిష్ఠ: భగవాన్ శ్రీ బాలరాముని విగ్రహం 2024 జనవరి 19వ తేదీన మొదటిసారిగా కనిపించారు. అరుణ్ యోగిరాజ్ కర్ణాటకకు చెందిన శిల్పి బాలరాముడి విగ్రహాన్ని రూపొందించారు. రామోత్సవ్: అయోధ్య రామ మందిరం ఏర్పాట్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. 2023 డిసెంబర్ నుండి 2024 జనవరి వరకు అయోధ్యలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. డిసెంబర్ 2023లో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 16 జనవరి 2020 నాడున మకర సంక్రాంతి రోజున ముగిశాయి. శంకుస్థాపన కార్యక్రమం: రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం భారత ప్రామాణిక కాలమానం ప్రకారం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:15 ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:45 ముగిసింది. ఈ కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. దీనికోసం నరేంద్ర మోదీ గారు 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశారు. నరేంద్ర మోదీ గారు 11 రోజుల పాటు కేవలం కొబ్బరి నీరు మాత్రమే సేవించారు. నరేంద్ర మోదీ గారు 11 రోజుల పాటు నేల మీదే పడుకున్నారు. 2024 జనవరి 22వ తేదీన రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసింది. అతిథులు: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారతదేశం అంతటా శ్రీరామచంద్రయ్య ఆశీర్వాదం ప్రజలందరికీ అందాలనే ఉద్దేశముతో అక్షింతలను ఇంటింటికి పంపించారు మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు అయోధ్య ఆలయ పెద్దలు. మరియు 7,000 మందికి పైగా ప్రముఖులను ఆహ్వానించారు. లక్షల మంది భక్తులు సందర్శనార్థం అక్కడికి విచ్చేశారు. ఆహ్వానితులలో నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక నాయకులు, క్రీడాకారులు ఉన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కత్రినా కైఫ్, ముఖేష్ అంబానీ, ఆయన భార్య అయిన నీతూ అంబానీ గారు, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ గారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, హిందీ సినిమా నటులు అమితాబ్ బచ్చన్ గారు, అభిషేక్ బచ్చన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్, క్రీడా ప్రముఖులు సచిన్ టెండూల్కర్, పిటి ఉషా, వీరేంద్ర సెహవాగ్, బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, ఆలియా భట్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడు దీపావళి పండుగ జరుపుకోవాలని మోదీ గారు పిలుపునిచ్చారు. దర్శనం: సామాన్య భక్తులకు ఉదయం 7 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు దర్శనం అందుబాటులో ఉంటుంది. సెలవు దినం: భారత ప్రభుత్వం ఉద్యోగులకు
2024 జనవరి 22వ తేదీ నాడు సెలవు ప్రకటించింది. అలాగే పలు రాష్ట్రాలలో పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించింది. ఫ్రెండ్స్, చరిత్రని ఆలయంలాగా మనసులో నింపుకోవాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మా వీడియోస్ ని చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.